ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఈ రెండో శ్లోకంలో ఏం చెప్పాడనమాట? బ్రవీద్రామా, ఆ రాముడితో చెప్పాడనమాట. ఇలా చెప్పి ఏమంటున్నాడంటే మూడో శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయష్యసి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటన్నమాట, అగస్త్యుడు వచ్చాడు, చింతాక్రాంతుడైన రామచంద్రుని చూశాడు. రామ రామ మహాబాహో మొట్టమొదటి చెప్పడం అలా చెప్పాడు. ఒరే అయినా నువ్వు సామాన్యుడు కావు, మహాబాహు మహాబలవంతుడివి అని మొట్టమొదటి ఉత్సాహపరుస్తూ రామ రామ ఒకసారి రామ చెప్పాడు. రామ రామ అంటే ఏంటంటే చాలా ఇష్టమైన వాళ్ళు, గొప్పైనటువంటి వాళ్ళతో మాట్లాడాలంటే ఒకసారి మనం ఒకే మాటను రెండుసార్లు ఉంటుంటాం. అలాగే రామ 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 రెండుసార్లు పిలిచాడు. మహాబాహో నీ ఎంత ధైర్యం ఉందో, ఎంత గొప్పవాడవయ్యా నువ్వు, మహాబలవంతుడు, తక్కువడేం కాదు. రామ రామ మహాబాహు అని ఒక్కసారి ఆయన ఉత్సాహపరిచి ఆ మాటతోటి తీసుకొచ్చాడన్నమాట. శృణుగుహ్యం సనాతనం, నేను విషయం చెప్తాను, శృణు విను, గుహ్యం చాలా రహస్యమైనటువంటిది. రహస్యం అంటే చాలా అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు. దీనికి ఒక రకమైనటువంటి నిష్ఠతో, ఒక జ్ఞాన శక్తితోటి దీన్ని వింటే అందరికీ అర్థమవుతుంది. అందుకని శృణు గుహ్యం, నేను చెప్పింది కాదయ్యా, ఇవాళ కొత్తగా నేను కనబడలేదు, సనాతనం ఏనాటి నుంచో ఉంది ఇది. అందుకని అటువంటిది నేను నీకు చెప్తాను, బ్రవీద్ నేను చెప్తాను అని చెప్పి రాముడి దగ్గర సమీపించారు. ఉపగమ్య బ్రవీద్ రామ అగస్త్యో భగవాన్ ఋషి. అగస్త్యునైనటువంటి ఈ ఋషి వచ్చేట, ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అని చెప్తున్నారండి. ఈ అగస్త్య శబ్దంలో ఉండేటువంటి విశేషం మనం ఒక్కసారి పరికించాలి. ఎందుకంటే ఈ మూడు శ్లోకాల్లో చూస్తే మొదటి శ్లోకంలో చింతాక్రాంతుడైన రామచంద్రుని చూపించారు. రెండవ శ్లోకంలో దైవగణాలందరితోటి అగస్త్యుడు వచ్చి యుద్ధరంగం చూడడానికి వచ్చాడు. మూడవ శ్లోకంలోకి వచ్చేప్పటికి ఏంటి, రాముడితోటి అగస్త్యుడు ఏం చెప్తున్నాడో చెప్పారు. ఇది మొత్తం ఉంది మూడింటికి సంగ్రహ స్వరూపం తీసుకుంటారు. అయితే అగస్త్యుడు అంటే ఏమిటి అసలు, ఎందుకు అగస్త్యుడిని పంపించారు? ఇంతమంది ఋషులు ఉన్నారు కదండి. ఒక విషయం చూస్తే రామాయణంలో రాముని యొక్క చరిత్ర అంతా ఋషులతో నడిచిందండి. రాముడు బాల్యంలో ఆయన గురువు ఎవరండి? వశిష్ఠ మహర్షి కదా. తర్వాత 6 ఏళ్ల వయసులో విశ్వామిత్ర మహర్షి వచ్చి తీసుకుపోయి ఆయన మళ్ళీ సకల విద్యలు కూడా ఆయన తీసుకెళ్ళి నేర్పించి అక్కడ మొత్తం మిథిలానగరం తీసుకెళ్ళడం, సీతా కళ్యాణం జరగడం అదంతా చూపించారు. తర్వాత వనవాసంలో వచ్చేప్పుడు భరద్వాజ మహర్షి అటువంటి మహర్షుల ఆశ్రమాలని కూడా సందర్శించారు. ఎక్కడికక్కడ రాముడికి మహర్షులే ఉపదేశం చేస్తున్నారన్నమాట. ఇప్పుడు యుద్ధ సమయంలో అగస్త్యుడు వచ్చాడు సాక్షాత్తు. చూసారా, ఎప్పుడు చూసినప్పుడు కూడా ఆ ఋషులు ఎప్పుడు వస్తారంటే సరి అయినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఉన్నాడో, వాడు ఒక సత్కార్యం చేస్తున్నాడో, సత్కార్యం చేయడానికి సంకల్పించుకున్నాడో, అలాంటి సమయంలో అతనికి శక్తి కలిగించడానికి ఋషులు తప్పకుండా వస్తారు. అందుకనే మొదట మనం చెప్పుకున్న దైవతైశ్య సమాగమ్యం, అసలు ప్రతిరోజు పొద్దున్న ఋషులందరూ వస్తారండి. వాళ్ళని చూసి ఒకసారి, అందుకని వాళ్ళని స్మరించుకుంటే మనకి మహాబలం వస్తుంది, వాళ్ళే మనకి ఇస్తారు బలం. అలాగా ఈ సమయంలో అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు ఎందుకు రావాలి అనేది దాన్ని చూద్దాం. ఈ పదం ఉంది చూశారండి, అగస్త్య. గా అంటే గమనం చేసేది, అంటే నడిచేది. అగ అంటే నాడవనేటువంటిది, అంటే స్థిరంగా ఉండేటువంటిది. స్త్య ఉన్నది అంటే ఏంటన్నమాట, స్థిరంగా ఉండేది ఏంటంటే ఏదండి స్థిరంగా ఉంటుంది? అన్ని చోట్ల ఏదైతే వ్యాపించి ఉంటుందో, ఇంకా వ్యాపించడానికి దాని పక్కన ఎటువంటి చోటు స్థలము లేకుండా ఉంటుందో, అన్ని చోట్ల వ్యాపించడానికి స్థలం ఎక్కడ ఉంటుందండి ఇంకా? అందుకని ఇది స్థిరంగా ఉండేది అదే. అంటే ఏమిటో సర్వవ్యాపిత చైతన్యం ఏదైతే ఉంటుందో అదే ఆత్మ చైతన్యము, అదే ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉంటుందో అదే
ఆ గా అదే స్థ్యా ఉన్నది అంటే ఏంటన్నమాట, ఎంతసేపు ఎప్పుడు కూడా ఆ పరమాత్మ చైతన్య భావనలో ఉండేటువంటి వాడే అగస్త్యుడు. అంటే సాక్షాత్తు ఆత్మభావనలో నిత్యము ఉండేటువంటి వాడే అగస్త్యుడు. అటువంటి వాడు తీసుకొచ్చి శ్రీరామచంద్రుడికి ఇచ్చాడు. ఏంటి ఉపదేశం చేస్తున్నాడు? ఆదిత్య హృదయం అనేటువంటి ఉపదేశం చేసి ఆయన్ని యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేసి పూరికొల్పుతున్నాడు. ఈ విధంగా మనం 1, 2, 3 శ్లోకాల్లో ఇది చూశాక 4వ శ్లోకంలోనూ 5వ శ్లోకంలో కూడా దీని ప్రయోజనం ఏమిటి అనేటువంటిది మనకి చెప్తున్నారు. అది తర్వాత మళ్ళీ చూద్దాం. మనం గతంలో ఆదిత్య హృదయం పరిచయం చూసాం. దానిలో 1వ శ్లోకంలో చింతాక్రాంతుడైనటువంటి శ్రీరామచంద్రుడిని చూసాం. తర్వాత 2, 3 శ్లోకాల్లో అగస్త్య మహర్షి దేవతాగణాలతో ఆ యుద్ధభూమిని సందర్శించడానికి వచ్చి చింతాక్రాంతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడికి ఉత్సాహం కల్పించడానికి, యుద్ధ సన్నద్ధుణ్ణి చేయడానికి పూనుకొని వచ్చినటువంటి అగస్త్యుడి నుండేటువంటి అర్థాన్ని మనం గమనించాం. ఇప్పుడు ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల, పఠించడం వల్ల ప్రయోజనం ఏమిటి? సాధారణంగా ఏ స్తోత్రానికైనా ఫలశ్రుతి అని ఆఖరిని చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ మొదటే చెప్పారు. అంటే ఎప్పుడైతే ఫలశ్రుతి ఈ ప్రయోజనం మనకు తెలిసిందో ఇంకా దాని మీద మనకు ఉత్సాహం కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ 2 శ్లోకాలు కూడా అంటే ఏంటన్నమాట, 4, 5 శ్లోకాలు ఆదిత్య హృదయ పఠనం వలన, పారాయణ వలన ఉండేటువంటి ప్రయోజనం ఏమిటనేటువంటి చెప్తున్నారు. ఆ 2 శ్లోకాలు ఇప్పుడు చూద్దాం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇన్ని ప్రయోజనాలు చెప్పారండి. మొట్టమొదటి ఏం చెప్పారంటే ఆదిత్య హృదయం పుణ్యం అంటే ఆదిత్య హృదయం పఠనం వల్ల పుణ్యం వస్తుంది. ఏమిటండి పుణ్యం అంటే ఏమిటండి? పునాతి అనేన ఇది పుణ్యం అంటే ఏంటి? ఎటువంటి పవిత్ర కార్యం చేసినప్పటికీ కూడా అది పుణ్యం అవుతుంది. ఇంకా చెప్పాల్సి వచ్చినట్లయితే ఇతర వ్యక్తులకి మనం బాధ పెట్టకుండా, అంటే ఏంటి, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి బాధ కలిగించకుండా ఉండడమే పుణ్యము. పవిత్ర కర్మలు చేయడమే పుణ్యము. అదే పునాతి అనేన ఇది పుణ్యం అని చెప్పారన్నమాట. అందుకని ఆదిత్య హృదయం పఠనం వల్ల ఏమవుతుందన్నమాట, ముందు మనకి పుణ్యం వస్తుంది. అంటే ఏంటన్నమాట, సత్కర్మలు చేయాలనే సంకల్పం వస్తుంది. సత్కర్మలు చేయడానికి తగినటువంటి శక్తి కూడా మనకి లభిస్తుంది. అది ఆదిత్య హృదయం పుణ్యం. తర్వాత ఏమిటి? సర్వశత్రు వినాశనం. ఈ సర్వశత్రు వినాశనం అనే మాటకి సింపుల్గా చూస్తే చాలా బాగా అర్థమైపోతుంది. ఏముంది, అంత శత్రువుల్ని నశింపజేస్తారు. కానీ ఇక్కడ రాముడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడండి? రావణాసుడితో యుద్ధం చేస్తున్నాడు. వాడు అసలు పేరు ఏంటండి? దశకంఠుడు. అంటే 10 ఇంద్రియాలతో కూడా ఉండి ఆ 10 ఇంద్రియాలని కూడా తను నియంత్రించుకోలేకుండా ఇంద్రియలోలుడైనటువంటి వాడు దశకంఠుడు. అందుకని ఈ 10 ఇంద్రియాలే మనలో ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నమాట. అంటే మనకి బాహ్యంగా కనబడేటువంటి పంచ కర్మేంద్రియాలు, దానికి సూక్ష్మంగా ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు. ఈ 10 మనకి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఉండడం వల్ల ఏమవుతుందన్నమాట, ఇంద్రియ లోలత్వం ఉండడంతో మనకి చంచలమైనటువంటి మనసు కలుగుతుంది. అప్పుడు సరి అయినటువంటి కర్మలు కాకుండా ఇంద్రియాలు మనల్ని నడిపిస్తాయి. మనం ఇంద్రియాలను నిగ్రహించుకోకపోగా మనం ఇంద్రియాలను నిగ్రహించుకోలేము. అప్పుడు ఏమవుతాయి, ఇంద్రియాలను మనని కంట్రోల్ చేస్తాయి. అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. రావణాసురుడు ఆ ఇంద్రియాలకి లొంగిపోయాడు. అందుకని వాడు దశకంఠుడు. అంటే
దశ ఇంద్రియాలకి లోబడినటువంటి వాడు అనేటువంటిది అనమాట. అందుకని మనకి శత్రువులు ఏమిటనమాట, ఇంద్రియాలు కానీ మనల్ని కంట్రోల్ చేశాయంటే అదే పెద్ద శత్రువు. ఇదే కాకుండా మనలో అరిషడ్వర్గాలు అని ఉంటాయి. అవేంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి అరిషడ్వర్గాలు 6 ఉన్నాయి చూసారా. ప్రధానమైనటువంటి శత్రువులు ప్రతి ఒక్కళ్ళు కూడా అనమాట. ఎప్పుడైతే ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మన నియంత్రణలో లేకపోయాయో అప్పుడు ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైనటువంటి అరిషడ్ వర్గాలు విజృంభిస్తాయి. విజృంభించడంతో మనం చేసేటువంటి సత్కర్మలకి అంతరాయం అవుతుంది. ఆ సత్కర్మలు దుష్కర్మలుగా వస్తాయన్నమాట. అందుకని ఆదిత్య హృదయం కానీ మనం పట్టించినట్లయితే మనలో ఉండేటువంటి అంతఃశత్రువులన్నింటినీ కూడా ముందు నశింపజేస్తుంది. అంతఃశత్రువులు నశించినట్లయితే ఇంక బాహ్యశత్రువులు ఎందుకు ఉంటారండి? అదనమాట. అందుకని సర్వశత్రు వినాశనం. తర్వాత జయావహం, జయం మనల్ని ఆవహిస్తుంది. అంటే ఏంటన్నమాట? జయం అంటే ఏమిటి అసలు? జయాయ జయ భద్రాయ మళ్ళీ తర్వాత వస్తుంది మనకి. భద్రకరమైనటువంటి అంటే మంగళప్రదమైనటువంటి జయమే జయం. అంటే ఏంటన్నమాట? మళ్ళీ అపజయం లేనటువంటి జయం ఏదైతే వస్తుందో అదే జయము అంటారన్నమాట. అది మంగళప్రదమైన జయం.